Good evening to all of you. అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే. సి గైస్, మనకి లాస్ట్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేసామండి? లాస్ట్ సెషన్లో ఎవరు చెప్తారు? లాస్ట్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేసాం? ఎవరు చెప్తారు? ప్రాజెక్ట్ టైప్స్ సార్. ఓకే, సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో ఏమున్నాయి చెప్పండి ఒకసారి. ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, రోల్ అవుట్, అప్గ్రేడ్, ఎన్హాన్స్మెంట్ అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దేర్ అండ్ నాట్ రిమెంబరింగ్. ఓకే. అండ్ బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కంప్లీట్ అండర్స్టాండింగ్, కాన్ఫిగరేషన్ స్కిల్స్, ఓకే. అండ్ సిస్టమ్ డిజైన్ డెవలప్మెంట్, టెస్టింగ్ వన్, ఓకే. ఓకే. డాక్యుమెంట్ అండ్ రిపోర్టింగ్, two more there. ఓకే, రైట్. చెప్పండి, ఒక ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ కింద ఏదైనా ఒక కంపెనీలో స్థిరపడాలి అంటే బేసిక్గా మనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి? ఎవరు చెప్తారు? ఓకే. And problem solving also. ఓకే, ఫైన్. అలా చెప్తే మనకి జాబ్ వస్తుంది అంటారా? సో మనం అట్లీస్ట్ ఒక 1 or 2 minutes మాట్లాడగలిగే స్కిల్ అనేది మనకు ఉండాలి. కాబట్టి మన క్లాసెస్ ఇప్పుడు ప్రాజెక్ట్ క్లాసులు అయిపోయిన తర్వాత మీరందరూ కూడా సో ఒక 2-3 minutes 3 minutes మినిమం ఏదో ప్రాజెక్ట్స్ మీద మాట్లాడాల్సి ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ వీడియోస్ పంపిస్తాను మీకు ఎలా మాట్లాడారు ప్రీవియస్ స్టూడెంట్స్ అనేది. సో మీలో కూడా ప్రజెంటేషన్ చేయాలి, కంపల్సరీగా ప్రజెంటేషన్ చేస్తేనే రేపొద్దున ఆ టెర్మినాలజీ అనేది మైండ్లో ఫీడ్ అవుద్ది. క్లయింట్ దగ్గర మనం మాట్లాడుకోవడానికి బాగుంటుంది. కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి బయటపడతారు లేకుండా. సో కాబట్టి ఓకే, సో కాబట్టి బేసిక్గా మనం ఒక సక్సెస్ఫుల్ ఎస్ఏపి కన్సల్టెంట్ అవ్వాలి అంటే ఏంటి అనేది నేను క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, ఎవరైనా ఈరోజే జాయిన్ అయ్యాము అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇందులో ఈరోజే జాయిన్ అయ్యాము అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, సో మీరు చార్ట్లో నేను వీడియోస్ పెట్టాను చూసుకోండి. ఇక్కడ చార్ట్ ఉంది కదా, చార్ట్లో మీకు 4 వీడియోస్ పెట్టడం జరిగింది. ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే బేసిక్ వీడియోస్ చార్ట్లో పెట్టాను చూడండి. ఇక్కడ సో 4 క్లాసెస్ వీడియోస్ మిస్ అయిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోమని చెప్పి పెట్టుకున్నాము. సి గైస్, నాకు రిజిస్ట్రేషన్ చేసుకొని నాకు వాట్సాప్లో పంపిస్తున్నారు. వాట్సాప్లో కాదండి, చానీ ఎస్కే ఐడి, షేక్ బాబ్జీ ఐడికి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ పంపించాలి. ఓకే, ఈ ఐడికి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అయినట్టు కంప్లీట్ అయినట్టు లెక్క అనమాట. చానీ ఎస్కే ఐడి, షేక్ బాబ్జీ ఐడి ఇక్కడే ఉంటుంది. ఓకే, ఈ 2 ఐడీస్కి, షేక్ బాబ్జీ ఐడికి, చాను ఎస్కే ఐడికి, ఈ 2 ఐడీస్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో అప్పుడే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టు లెక్క అనమాట. కాబట్టి వాట్సాప్ గ్రూపుల్లోనూ వీటిలోనూ పెట్టకండి, ఫస్ట్ విషయం. ఓకే, సో మీరు ఈ పేమెంట్ స్క్రీన్ షాట్ని ఇమీడియట్గా దీంట్లోకి అప్లోడ్ చేయండి. ఓకే, అండ్ షేక్ బాబ్జీ ఐడికి కూడా అప్లోడ్ చేయండి. ఓకే, సో మనకి మనం వెంటనే ఈ పని చేయాలి అందరూ కూడా. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వెల్ అండ్ గుడ్. బట్ ఇక్కడ పేమెంట్ స్క్రీన్ షాట్స్ మీరు వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నారు కాబట్టి ఇమీడియట్గా మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని సో నాకు చానీ ఎస్కే ఐడి, షేక్ బాబ్జీ ఐడికి మీరు అప్లోడ్ చేస్తే మీ యూజర్ ఐడితో ఆ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయి ఉంటుంది. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ యూజర్ ఐడి ఏదైతే ఉందో అది మీరు మార్చకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనోజ్ పీతో అప్లోడ్ చేశారనుకోండి, మళ్ళీ మనోజ్ కే అని, మనోజ్ ఎల్ అని చెప్పి మార్చకూడదు, పేర్లు మార్చకూడదు. ఓకే, సో అది ఫస్ట్ చేయాల్సిన పని. నెక్స్ట్ ఏంటంటే మనకి టుడే ఇస్ ద లాస్ట్ డేట్. పీపుల్ హూ ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. మళ్ళీ క్లాస్ ఎండ్ అయినప్పుడు నేను ఆ డీటెయిల్స్ మీకు చార్ట్లో పెడతాను. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు వెంటనే 4 క్లాసెస్ వీడియోస్ ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేదు అనుకున్నా మనకి నెక్స్ట్ నన్ను కాంటాక్ట్ అయితే ఒకవేళ ఏంటన్నది నేను చెప్తా. సో 4 క్లాస్ వీడియోస్ ఇక్కడ మీకు చార్ట్లోనే పెట్టాము. సో వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ రోజు క్లాస్ వీడియో ఆ రోజే డౌన్లోడ్ చేసుకోవాలి.
సో చాలామంది ఈరోజు చెప్పిన క్లాసెస్ ఏదో 4 రోజులు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అట్లా కాదు. ఏ రోజు చెప్పిన వెంటనే క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 1 or 2 అవర్స్లో మీకు రికార్డ్ వీడియో పంపిస్తాము. వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? సో సెపరేట్గా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అట్లా మీరు లేదా డే 1, డే 2, డే 3, డే 4 అని అయినా ఓకే. అలా మీరు మీ మీరు వెంటనే చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, ఇమీడియట్గా ఆ పని చేయాలి. సో కాబట్టి నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఏదండి? క్లాస్ వీడియో డౌన్లోడ్ చేసుకోవాలా లేకపోతే లింక్ సేవ్ చేసుకున్నా పర్లేదు? లేదు, డౌన్లోడ్ చేసేసుకోవాలి. వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, లింక్ ఏం చేసుకుంటారు? డౌన్లోడ్ వీడియోలోకి వెళ్ళి డౌన్లోడ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఈ వీడియో ఉంది. వీడియోలో మీకు ఇక్కడ లింక్ ఉంది. లింక్ మీద క్లిక్ చేయగానే ఇది 4వ క్లాస్ వీడియో. ఈ లింక్ మీద చేయగానే సో లింక్ ఓపెన్ అయిపోద్ది, వీడియో ఓపెన్ అయిపోద్ది. వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? సో డౌన్లోడ్ ఆప్షన్, సో ఈ వీడియో ఓపెన్ అవుతుంది కదా, డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది వెంటనే. సో అది చేయాల్సిన పని అందరూ. ఓకే, కాబట్టి అందరూ కూడా మొత్తము వీడియోస్ సిస్టంలో ఇక్కడ స్కైప్లో ఇక్కడ మనకి టీమ్స్లో అలాగే పెట్టుకొని ఉంచుకోకూడదు. క్లాస్ అయిపోయిన వెంటనే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి అడ్మిన్స్ ఇంకా రిమూవ్ చేస్తారు. గ్రూప్లో ఎవరైతే నాన్ పెయిడ్ ఐడీస్ ఉన్నాయో సో వాళ్ళు బేస్డ్ అపాన్ యువర్ పేమెంట్ స్క్రీన్ షాట్ని మీ గ్రూప్లో మీ ఐడీని ఉంచుతారు. కాబట్టి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని వెంటనే చానీ ఎస్కే షేక్ పబ్జీ ఐడీకి వెంటనే పంపించాలి. ఓకేనా? అండ్ సో వెంటనే మనకి ఏంటంటే గ్రూప్లో నుంచి మీ ఐడి రిమూవ్ చేస్తే మళ్ళీ ఇక్కడ డేటా అంతా పోతుంది. కాబట్టి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, నిన్నటి క్లాస్లో మనం ఇవన్నీ బేసిక్ క్లాసెస్. ఇప్పుడు మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో అవన్నీ బేసిక్ లెవెలే. ఓకే, మనం ఇప్పటి నుంచి మనం చెప్పుకునే క్లాసెస్ మనకి మెయిన్ క్లాసెస్ కింద లెక్క అనమాట. ఓకే, సో లాస్ట్ 4 క్లాసెస్ మీకు ఎస్ఏపి నాన్ ఎస్ఏపి స్టూడెంట్స్ అందరూ కూడా ఎస్ఏపిలో స్విచ్ అవ్వడానికి కావాల్సిన మినిమం క్లాసెస్ అవి నేర్చుకుంటే మీకు అర్థమవుతున్నాయి అంటే ఫర్దర్ క్లాసెస్ కంటిన్యూ అయిపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 4 క్లాసులు నేను ఏమైతే చెప్పానో అవన్నీ నాకు అర్థమైనాయి సార్ అంటే మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో లేదా నేను లాస్ట్ 4 క్లాసెస్ నేను విన్నాను, ఫస్ట్ నుంచి విన్నా, అయినా నాకు అర్థం కావట్లేదు అంటే సో అది మీ చాయిస్. ఇంకా నేను ఏం చెప్పదలుచుకోలేదు దాని గురించి. కాబట్టి లాస్ట్ 4 క్లాసెస్ మనకి మధ్య ఉన్న అండర్స్టాండింగ్, సో మన ట్రైనింగ్ మీకు అర్థమవుతుందా లేదా అన్నది 4 క్లాసెస్ బట్టే మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా? సో S/4HANAలో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, S/4HANAలో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అనేది లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఒకసారి చెప్పండి, S/4HANAలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి చెప్పండి ఒకసారి. 6 ఉన్నాయి సార్. upgrade, సో మనకి S/4HANAలో మెయిన్లీ ఇవి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అంటే మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు, సపోర్ట్ ప్రాజెక్టు, రోల్అవుట్ ప్రాజెక్టు, అలాగే మనకి అప్గ్రేడ్ ప్రాజెక్టు, కన్వర్షన్ ప్రాజెక్టు, అలాగే మనకి ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్. ఇవి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ S/4HANA. సో ఒక S/4HANA జాబ్లోకి మీరు వెళ్తే ఓకే, సో మీకు ఇందులో ఏదో ఒక ప్రాజెక్ట్ రియల్ టైంలో తగులుతుంది. ఓకే, కంపల్సరీగా ఈ ప్రాజెక్ట్లో మనం పని చేయాల్సి ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ సంబంధించిన ఏరియాలో మనం పని చేయాలంటే మనకి ఎలాంటి స్కిల్ సెట్ కావాలి అనేది నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, సో ఈరోజు సెషన్లో ఏంటంటే మెయిన్ సెషన్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయినాయి. ఓకే, అసలు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. తర్వాత మనం రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనా? సేమ్ అండి. ఈసీసీ మర్చిపోండి, ఇంకా ఈసీసీలో ఉన్న వాళ్ళు తీసుకోరు మార్కెట్లో. ఇప్పుడు అంతా కూడా S/4HANA తీసుకుంటారు. కాబట్టి ఈసీసీ మర్చిపోండి, నేను ఈసీసీ కూడా చెప్తాను
డిఫరెన్సెస్ ఏమున్నాయి, మనకు ప్రతి క్లాస్లోనూ ఈసీసీ ఎస్ఓహనా అని చెప్తున్నాము. మన ఈసీసీ అనేది మనకు ఇప్పుడు క్లాసెస్ మనం చెప్పుకోవడం కూడా అనవసరం అనమాట. ఓకేనా? ఎందుకంటే ఈసీసీలో మనకి మార్కెట్లో ఈసీసీలో లేదు, మార్కెట్ అంతా ఈసీసీ ఎస్ఓహనాలోనే మనకి జాబ్స్ ఉన్నాయి మార్కెట్ అంతా కూడా. కాబట్టి ఈసీసీలో నేర్చుకోవడం అనేది టైం వేస్ట్, కాబట్టి మనం S/4HANAలో నేర్చుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈసీసీలో నేర్చుకున్నా మళ్ళీ ఏమవుతుందంటే S/4HANA నేర్చుకోవడానికి మళ్ళీ సెపరేట్గా ఫీజు పే చేయాల్సి వస్తుంది. అవేమీ లేకుండా మనం S/4HANAలోనే మొత్తం అన్ని చెప్పేస్తున్నాం అనమాట. ఓకేనా? రైట్. ఓకే గైస్, మీకు తెలిసినంత వరకు ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి ఎవరు చెప్తారండి? ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి ఎవరు చెప్తారు? ఎవరికైనా ఐడియా ఉందా అసలు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటన్నది? చెప్పాలి. అంటే ఎవరైతే వాళ్ళు SAP SAP అనకూడదు, SAP అనకూడదు, ఫీకో అనకూడదు, SAP అనాలి అంతే. చెప్పండి. నాన్ SAP నుంచి SAPలోకి ఎంటర్ అవ్వాలనుకోవాలంటే వాళ్ళ బిజినెస్ అభివృద్ధి చేసుకోవాలనుకోవాలి. వాళ్ళు డీటెయిల్స్తో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఫేజ్ వైజ్ ఓకే ఓకే ఫైన్. సి గైస్, మనకి ఈరోజు సెషన్లో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు అనే దాని గురించి మనం ఈరోజు సెషన్లో మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఓకేనా? ఓకే, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే సింపుల్గా మాట్లాడితే, సో మనకి క్లయింట్ అనమాట. ఓకే, క్లయింట్ నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్ అంటారు. క్లయింట్ ఎప్పుడు కూడా నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్. ఓకే, ఎస్ఏపి కాదు, క్లయింట్ నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్. కంపెనీ పేరు మనకి సో బిఎండబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్. జస్ట్ ఊరికనే రాస్తున్నాను. సో క్లయింట్ నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్, బిఎండబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్. ఈ క్లయింట్ ఎప్పుడు కూడా ఎస్ఏపిని యూజ్ చేయాల. మార్కెట్లో లాస్ట్ 5 years నుంచి ఉంది కంపెనీ. ఓకే, సో మార్కెట్లో 5 years నుంచి ఉంది బిఎండబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ ఎప్పుడు ఎస్ఏపిని యూజ్ చేయలేదు. వాళ్ళ డేటా అంతా కూడా ఎంఎస్ ఎక్సెల్లో ఉంది. లేదా టాలీ సిస్టము, లోకల్ కంపెనీ ఇది, లేదా ఫోకస్, ఎనీ కైండ్ ఆఫ్ స్మాల్ మామూలుగా బేసిక్గా ఏంటంటే మనకి లోకల్ కంపెనీస్ ఏంటంటే ఏం చేస్తూ ఉంటాయి లోకల్ కంపెనీస్. బిఎండబ్ల్యూ అంటే హై లెవెల్ కంపెనీ కదా, జస్ట్ ఊరినే చెప్తున్నా. ఆ కంపెనీ కాదు, కార్ల కంపెనీ కాదు, మామూలు కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే, స్టీల్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది. ఓకే, స్టీల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఈ కంపెనీ. వాళ్ళ 5 years నుంచి మార్కెట్లో ఉంది. వాళ్ళు ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు అంత పెద్ద కంపెనీ అంత ఇది అవ్వలేదు, అంత ఫేమస్ అవ్వలేదు. రాను ఈ కంపెనీకి కస్టమర్స్ బాగా పెరిగి బిజినెస్ కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఓకే, టర్న్ ఓవర్ కూడా బాగా పెరుగుతుంది. అలాంటప్పుడు ఈ కంపెనీ డిసైడ్ అయింది, ఓకే మనం ఈ చిన్న సాఫ్ట్వేర్లో ఉంటే మార్కెట్లో మనకి వాల్యూ ఉండదు, మనకంటూ ఓన్ బ్రాండ్ ఉండాలి అని చెప్పి ఈ కంపెనీ ఏం చేసింది, సో ఎస్ఏపిలోకి మైగ్రేట్ అయితే మనకి రిపోర్టింగ్ కూడా ఫ్లెక్సిబుల్, అంటే డే టు డే మన బిజినెస్ కూడా పెద్దదవుతుంది కాబట్టి మార్కెట్లో రిపోర్ట్స్ కూడా మంచి రిపోర్ట్స్ మనకి వస్తాయి కాబట్టి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అని చెప్పి ఈ కంపెనీ ఏం చేసింది. ఓకే, సో కాబట్టి మార్కెట్లో మనకి ఫ్లెక్సిబిలిటీ ఉండాలని చెప్పి ఈ కంపెనీ ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి వద్దామనుకుంటుంది. సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా లోకల్ సాఫ్ట్వేర్లే. వాళ్ళు సాఫ్ట్వేర్ వచ్చేటప్పుడు ఫోకస్ యూజ్ చేస్తున్నారు. ఓకే, ఫోకస్ యూజ్ చేస్తున్నారు. ఫోకస్ అనేది వాళ్ళు యూజ్ చేసే ప్రజెంట్ సాఫ్ట్వేర్. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీ ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటుంది. ఓకే,
అంటే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మైగ్రేట్ అంటే ఫోకస్డ్ అంటే ఏంటి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? అంటే సింపుల్గా మాట్లాడితే S/4 హనాలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నారు. ఓకే, ఈ కంపెనీ అనేది S/4 హనాలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నారు. వాళ్ళు దగ్గర దగ్గర టర్న్ ఓవర్ వచ్చేటప్పటికి సో ఒక 1000 crores టర్న్ ఓవర్ ఉంది. ఓకే, ఒక 1000 crores టర్న్ ఓవర్ ఉంది. ఇది స్టీల్స్ కంపెనీ. ఓకే, స్టీల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఈ కంపెనీ. మార్కెట్లో చాలా బాగా డెవలప్ అవుతుంది. మార్కెట్లో ఇంకా దానికి అబ్రాడ్ కంట్రీస్లో కూడా మన స్టీల్ని ఇక్కడ నుంచి రెడీ చేసి అక్కడ పంపిస్తుంది. ఓకే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి ఈ కంపెనీకి సంబంధించి. ఇది వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే ఎస్ఏపి ఫోకస్ నుంచి ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నారు. ఫస్ట్ టైం ఎస్ఏపిలో యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎస్ఏపిని అంతకుముందు ఎప్పుడు యూజ్ చేయలేదు. వాళ్ళ డేటా అంతా కూడా ఫోకస్ సిస్టంలో ఉంది. ఎప్పుడైనా సరే సో క్లయింట్ అనేవాడు నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్ ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాము అని అనుకుంటున్నాడు అంటే ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. సో నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా మొత్తం కూడా ఎస్ఏపిలోకి వచ్చేయాలంట. వాళ్ళ 5 years డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా, డేటా అంటే ఏంటి సార్ అంటే FICO డేటా, డేటా, SD డేటా అందరిది మొత్తం ఆల్ మాడ్యూల్ సంబంధించిన డేటా మొత్తం కూడా సో నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి S/4 హనాలోకి వచ్చేయాలంట. ఓకే, సో ఇప్పుడు ఈ క్లయింట్ అనేవాడు సో ఫస్ట్ టైం ఎస్ఏపిని యూజ్ చేస్తున్నాడండి. కాబట్టి ఇది మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఎప్పుడైనా సరే క్లయింట్ నెవర్ యూజ్డ్ ఎస్ఏపి అండ్ హీ వాంట్ టు స్విచ్ టు ఎస్ఏపి ఫస్ట్ టైం. సో ఎస్ఏపిలోకి ఫస్ట్ టైం వద్దాము అనుకుంటున్నాడు అంటే డెఫినెట్లీ దిస్ ఈస్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. అది కంపల్సరీగా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టే. ఓకేనా, కాబట్టి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇది 1000 crores టర్న్ ఓవర్. వీళ్ళు మార్కెట్లో బిడ్ పెట్టుకున్నారు. మార్కెట్లో బిడ్ కాస్ట్ వచ్చేటప్పుడు S/4HANA ఇంప్లిమెంటేషన్ బిడ్ కాస్ట్ వచ్చేటప్పటికి దగ్గర దగ్గర మనకి ఒక 20 crores వరకు, ఒక 20 crores కూడా కాదు, ఒక 15 crores వాళ్ళ బడ్జెట్. ఒక 15 crores మొత్తం అంతా కూడా ఎస్ఏపి నుంచి నాన్ ఎస్ఏపిలో వచ్చేయాలి. చిన్న కంపెనీ, చిన్న ప్రాజెక్ట్. ఓకే, పెద్దదేం వేయట్లేదు. చాలా 50 crores to 100 crores ఉన్నాయి కూడా ప్రాజెక్ట్స్ ఉంటాయి టైప్ ఆఫ్ బిజినెస్ని బట్టి. ఓకే, సో మనకి 1000 కోట్లు ఉన్న బిజినెస్లు ఉంటాయి, కొన్ని 100 కోట్లు ఉన్న బిజినెస్ ఉంటాయి. ఓకే, మనం 1000 crores బిజినెస్ తీసుకున్నాం, కొన్ని లక్షల కోట్ల బిజినెస్ కూడా ఉంటాయి. సో కాబట్టి మనం చిన్నగా తీసుకున్నాం మనం. ఓకే, సో ఇప్పుడు ఈ బిడ్ కాస్ట్ వచ్చేదాకా 15 crores. వాళ్ళకి ఏంటంటే ఈ 15 crores మనకి వాళ్ళు మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోవాలి. అంటే ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోవాలంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. మొత్తం డేటా అంతా కూడా ఈ ఫోకస్లో ఉన్న డేటా, ఫోకస్ సాఫ్ట్వేర్లో ఉండే డేటా మొత్తం కూడా S/4 హనాలోకి మైగ్రేట్ అవ్వాలి. ఓకేనా, మీట్లో పెట్టాలండి. S/4 హనాలోకి మైగ్రేట్ అవ్వాలి ఫస్ట్ రిక్వైర్మెంట్. అండ్ సో రానున్న రోజుల్లో ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత సో మనకి మొత్తం డేటా అంతా కూడా S/4 హనాలో ఉండాలి. అండ్ ఫోకస్ సిస్టమ్ స్విచ్ ఆఫ్ అయిపోయి S/4 హనా సిస్టమ్ స్విచ్ ఆన్ అవ్వాలి. అంటే ఇంకా డే టు డే జరిగే బిజినెస్ ఆపరేషన్స్ అన్నీ కూడా S/4 హనాలోనే జరగాలి. అది వాళ్ళ రిక్వైర్మెంట్. అర్థమవుతుందండి? సో వీళ్ళ ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ ఎంత అంటే బేసిక్గా మనకి ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి వాళ్ళకి మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఒక 15 monthsలో కంప్లీట్ అయిపోవాలి. ఓకే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది 15 monthsలో కంప్లీట్ అయిపోవాలని చెప్పి రిక్వైర్మెంట్ పెట్టారు. ఈ రిక్వైర్మెంట్ అర్థమవుతుందా అందరికీ నేను చెప్పిన రిక్వైర్మెంట్? ఓకే, సో ఇది వాళ్ళ రిక్వైర్మెంట్. ఏమేమి మోడల్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలి?
సో ఈ 5 మాడ్యూల్స్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంట. 6 మాడ్యూల్స్. ఈ 6 మాడ్యూల్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. మాడ్యూల్ పెరిగే కొద్దీ ఖర్చు కూడా పెరుగుతుంది అనమాట. సో మనం మాడ్యూల్స్ పెంచుకునే కొద్దీ ఖర్చు కూడా పెరుగుద్ది. కాస్ట్ అనేది ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కాస్ట్ వేరే ఉంటుంది, మళ్ళీ లైసెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్ఏపి వాటికి సంబంధించినవన్నీ కూడా వేరే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మాకు S/4HANAలో కావాలి అంటున్నారు. ఓకే, సో వీళ్ళకి హెవీ కస్టమైజేషన్ ఉంది. కస్టమైజేషన్ అంటే ఏంటి? వీళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా సో హెవీ కస్టమైజేషన్ అనేది వాళ్ళకి తెలియదు, మనం డిసైడ్ చేయాలి కన్సల్టెంట్స్ హెవీ కస్టమైజేషన్ ఉందా లేదా అని. ఇప్పుడు వీళ్ళకి ఎస్ఏపి గురించి ఏమీ తెలియదు. ఓకే, సో వాళ్ళు మార్కెట్లో ఒక ఎస్ఏపి సంబంధించిన ఒక అడ్వైజరీని కాంటాక్ట్ అయ్యారు. ఇప్పుడు చాను ఎస్కే లాంటి అడ్వైజరీని ఒక కాంటాక్ట్ అయ్యి మా ప్రాజెక్ట్ ఇది S/4HANAలో కన్వర్ట్ అవుతున్నాం, మేము బిడ్ కాస్ట్ ఎంత పెట్టాలి అని చెప్పి వాళ్ళు నన్ను అడిగారు. సో అప్పుడు నేను ఏం సజెస్ట్ చేశాను, మొత్తం మీ బిజినెస్ సంబంధించి నాకు ఒకసారి చూడాలి అని చెప్పి వాళ్ళ బిజినెస్ సంబంధించిన మొత్తం A to Z నేను చెక్ చేసుకొని, ఓకే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్, ఎన్ని మెటీరియల్స్ ఏమేమి యూస్ చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ ఏమున్నాయి, ఓకేనా, అలాగే అన్నీ చెక్ చేసుకొని నేను 15 crores అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా బిడ్ కాస్ట్ 15 crores పెట్టారు. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీస్ బిడ్కి ఇన్వైట్ చేసిన కంపెనీస్ ఏంటంటే ఈ కన్సల్టింగ్ కంపెనీస్ అనమాట. ఇప్పుడు కన్సల్టింగ్ కంపెనీస్ వీటిలో ఇది ఏదైతే ఉందో ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ, నాన్ ఎస్ఏబి బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎవరు పడితే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయలేరు. టైర్ 1, టైర్ 2 కంపెనీస్ ఉంటాయి మార్కెట్లో. సో వీళ్ళు కన్సల్టింగ్ కంపెనీస్ అనమాట. ఎస్ఏపి వాడితో టైఅప్ ఉంటారు. సో ఎస్ఏపి వాడితో అంటే ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎస్ఏపి వాడితో టైఅప్ చేసుకోవాలి. అలాగే ఎస్ఏపి సర్టిఫికేట్ తీసుకోవాలి, కన్సల్టింగ్ పార్ట్నర్ సర్టిఫికేట్ అవి తీసుకుంటే అప్పుడు ఎలిజిబిలిటీ వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఈ కన్సల్టింగ్ కంపెనీస్ మనకి సో ఈ 3 టెక్నాలజీస్ ఉన్న కంపెనీస్తో కాంటాక్ట్ అయ్యారండి. ప్రస్తుతానికైతే ముగ్గురునే కాంటాక్ట్ అయ్యారు. ఈ ముగ్గురులో ఎవరినో ఒకళ్ళని ఫైనల్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఓకేనా? సో వీటిలో నుంచి ఒక కంపెనీ షార్ట్ లిస్ట్ అవ్వాలి. ఇప్పుడు వీళ్ళకి ఫోన్ చేసి అడుగుతారు లేదా ఈమెయిల్ డ్రాఫ్ట్ చేస్తారు. ఓకే, సో మనం ఎస్ఏపి S/4HANAలో నుంచి ఫోకస్ యూజ్ చేస్తున్నామని వాళ్ళు రిక్వైర్మెంట్ చెప్తారు. ఆ రిక్వైర్మెంట్ ఈ IBM సేల్స్ టీమ్ ఉంటుంది, TCS సేల్స్ టీమ్ ఉంటుంది, S టెక్నాలజీ సేల్స్ టీమ్ ఉంటుంది, హై లెవెల్ సేల్స్ టీమ్. సో వీళ్ళు ఏం చేస్తారు, సో ఈ IBM సేల్స్ టీము అలాగో విత్ సమ్ కన్సల్టెంట్స్, అంటే వాళ్ళల్లోనే ఏంటంటే ఒక బిజినెస్ అనలిస్టులు, కన్సల్టెంట్స్ ఉంటారనమాట. సేల్స్ టీంలోనే కొంచెం ఎస్ఏపి తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సేల్స్ టీంలో హెడ్లు అలా ఉంటారు. వాళ్ళు కొన్ని మెంబర్స్ ఏంటంటే వీళ్ళ లొకేషన్కి వెళ్తారు. ఈ లొకేషన్ వచ్చేటప్పటికి బెంగళూరులో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ బెంగళూరులో ఈ 3 టెక్నాలజీస్ ఉంటాయి కంపల్సరీగా. ఇప్పుడు లొకేషన్ బెంగళూరులో ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే IBM నుంచి సేల్స్ టీం వాళ్ళు ఈ కంపెనీస్కి మూవ్ అవుతారు. ఇక్కడికి వెళ్ళి వీళ్ళకి సంబంధించిన డేటా అంతా గ్యాదర్ చేసుకొని వీళ్ళకి S/4HANAలో ఏది బెస్ట్, ఓకే ఆన్ ప్రిమైజ్ బెస్టా, పబ్లిక్ క్లౌడ్ బెస్టా, ప్రైవేట్ క్లౌడ్ బెస్టా అనేది సజెస్ట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఈ IBM టెక్నాలజీస్ సజెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ బిజినెస్ మొత్తం స్టడీ చేస్తారు. దాన్ని ఫీజిబిలిటీ స్టడీ అంటారు. ఫీజిబిలిటీ. సో ఈ ఫీజిబిలిటీ స్టడీలో ఏంటంటే మొత్తం కలిపి ఈ టెక్నాలజీస్ మొత్తం కలిపి 18 crores వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. సో IBM అంటే చాలా పెద్ద కంపెనీ, వాళ్ళు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ డీల్ చేయరు. ఓకే, సో వాళ్ళు అయినప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేసి 18 crores చెప్పారు ఫైనల్గా. అంతా పోను ఇది మేము దగ్గర మేము 16 monthsలో చేసేస్తాం మీరు అనుకున్నట్టుగా బడ్జెట్లోనే చెప్పేశారు. సో వీళ్ళ బడ్జెట్ 15 crores. ఓకే, తర్వాత TCS కూడా చాలా నెంబర్ 1 కంపెనీ, మీకు కూడా తెలిసిందే. వీళ్ళు 16 crores చేసి పెడతామని చెప్పారు. ఓకే, సో మాకు 18 months, మాకు 17 months టైం కావాలని చెప్పారు. సో S టెక్నాలజీస్ కూడా మార్కెట్లో ఎస్ఏపీకి సంబంధించిన కాల్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. S టెక్నాలజీ కూడా నెంబర్ 1, చాలా మంచి కంపెనీ, టైర్ 2 కంపెనీ. ఓకే, సో ఇదేమో మీరు అనుకున్న బడ్జెట్లోనే మనం చేసి పెడదాం, సో 16 monthsలోనే 15 monthsలోనే చేసి పెడదాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరిని పిక్ చేసుకోవాలి
అనేది ఈయన ఇష్టం. ఈ మనకి ఈ బిఎండబ్ల్యూ వాడు క్లయింట్ ఇష్టం. ఓకే, సో ఇందులో ఉన్న హై లెవెల్ పీపుల్ డిస్కషన్స్ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో, అంతేగాని మన లెవెల్లో ఉండదు. మనం ఏంటంటే ఇప్పుడు చార్మినార్ ప్లానింగ్ పెద్ద వాళ్ళు చేసుకుంటారు, మనం వచ్చేటప్పటికి రాళ్ళు వేసుకొని కట్టడాలి మనం పని, అంతేనే కదా. సో ఇది కూడా అంతే. కాబట్టి ఇక్కడ సో మనకి హై లెవెల్లో ఉన్న పీపుల్ చూసుకుంటారు ప్లానింగ్ అనేది. కన్సల్టెంట్ డ్యూటీ ఏంటంటే వీటిలో ఇన్వాల్వ్మెంట్ కారు. ఓకే, వీటిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యేంత పొటెన్షియాలిటీ ఉండదు. జస్ట్ మనం మొత్తం ఇంప్లిమెంటేషన్ అంతా మనమే చేసి పెడతాము, కానీ ప్లానింగ్ వచ్చేటప్పుడు టాప్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. ఓకేనా, దీన్ని ఈఆర్పి ఇంప్లిమెంటేషన్ అంటారు, అంటే S/4HANA ఇంప్లిమెంటేషన్. ఇందులో ఒక టెక్నాలజీ వీళ్ళు పిక్ చేసుకోవాలి. కాబట్టి వీళ్ళు ఉన్న లైజన్ ఎలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి ఎవరో ఒకరిని రానున్న రోజుల్లో మనకి ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ చూసుకొని ఫైనల్గా దీన్ని పిక్ చేసుకుంది ఎస్ టెక్నాలజీస్కి. కాబట్టి ఎస్ టెక్నాలజీ అనేది కన్సల్టింగ్ పార్ట్నర్ అన్నమాట. ఎస్ టెక్నాలజీ అనేది కన్సల్టింగ్ పార్ట్నర్. ఓకే, ఎవరికి? బిఎండబ్ల్యూకి కన్సల్టింగ్ పార్ట్నర్. కాబట్టి ఇప్పుడు సో ఈ ఎస్ టెక్నాలజీ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వీళ్ళకి. సో 15 crores కంప్లీట్ చేయాలి బడ్జెట్లో, అండ్ 15 monthsలో అయిపోవాలి ప్రాజెక్ట్. SAP S/4HANA ఇంప్లిమెంటేషన్ ఆన్ ప్రిమైజ్ అని చెప్పి ఫైనల్ ఇయర్. ఎందుకంటే కస్టమైజేషన్ పార్ట్ ఎక్కువ ఉంది. ఓకే, స్టాండర్డ్ SAPలో కొన్ని లేని ఫంక్షనాలిటీ కూడా వాళ్ళ దగ్గర రిక్వైర్మెంట్లో ఉన్నాయి, కాబట్టి కస్టమైజేషన్ ఆన్ ప్రిమైజ్ చేద్దామని ఫైనల్ ఇయర్. సో మనకి కాస్ట్ అనేది మనం దేని బేస్ ఉంటుందని చెప్పాను నిన్న. ప్రాజెక్ట్ కాస్ట్ కానీ, ఇంప్లిమెంటేషన్ కాస్ట్ కానీ, లైసెన్స్ అవి ఒక 25 ఎంప్లాయీస్ SAPలో వర్క్ చేస్తారంట, మిగతా వాళ్ళు ఎవరు చేయరు. ఓకే, సో ఒక 25 ఎంప్లాయీస్కి లైసెన్స్ ఇప్పించాలి ఎవరు? కన్సల్టింగ్ కంపెనీ. సో ఈ ఎస్ టెక్నాలజీ ఏంటంటే వీళ్ళకి ఆన్ ప్రిమైజ్ S/4HANA ఆన్ ప్రిమైజ్ని సాఫ్ట్వేర్ని పర్చేస్ చేయాలి. ఓకే, లైసెన్స్ ఎస్ టెక్నాలజీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది, ఎందుకంటే ఎస్ టెక్నాలజీ SAP వాడి పార్ట్నర్. కాబట్టి వీళ్ళకి ఆల్ రైట్స్ ఉంటాయి. SAP లైసెన్స్ ఇచ్చే రైట్స్ కూడా ఎస్ టెక్నాలజీకి ఉంటుంది. ఓకే, అలాగే IBM TCS కూడా ఉంటుంది. డైరెక్ట్గా SAP నుంచి లైసెన్స్ రాదండి. ఓకేనా, సో నేను చాలాసార్లు ట్రై చేశాను SAP నుంచి తీసుకొద్దామని, కానీ వాళ్ళు ఏంటంటే సో వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళని రికమెండ్ చేస్తారు, డైరెక్ట్గా లైసెన్స్ ఇవ్వరు. ఓకే, సో వీళ్ళ ద్వారా తీసుకోమని చెప్తారు, ఈ ఎస్ టెక్నాలజీస్ ద్వారా. ఈ ఎస్ టెక్నాలజీస్ ఏంటంటే SAPకి అప్లై చేసుకుంటే లైసెన్స్ వస్తుంది అనమాట. సో వాళ్ళకైతే తొందరగా వచ్చేస్తుంది, మనకైతే తొందరగా రాదు. ఓకే, కొత్త వాళ్ళ కంపెనీస్ SAP కూడా అంత సామాన్యంగా బిలీవ్ చేయడు. అండ్ Tier 1 Tier 2 కంపెనీస్కి అయినా తొందరగా వచ్చేస్తుంది లైసెన్స్. కాబట్టి ఎస్ టెక్నాలజీ ఏం చేసి పెట్టాలి, వీళ్ళకి లైసెన్స్ ఇప్పించాలి S/4HANA సాఫ్ట్వేర్. సో S/4HANA సాఫ్ట్వేర్ 25 మెంబర్స్కి దగ్గర సో మనకి ఒక 60 లక్షల వరకు ఉంటుంది, 60 నుంచి 70 లక్షల వరకు ఉంటుంది. అలాగే దానికి హార్డ్వేర్స్ ఇవన్నీ పర్చేస్ చేయాలి కదా, HANA సాఫ్ట్వేర్ ఇవన్నీ పర్చేస్ చేయాలి కదా. సో మనకి దాంట్లో ఉన్న ర్యామ్, SSD అన్నీ పర్చేస్ చేయడానికి దగ్గర 1,25 lakhs అవుతుంది ఖర్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 1 crore నుంచి 1,25 lakhs వరకు దిగితే అవుతుంది ఖర్చు. ఓకే, మళ్ళీ అందులో వీళ్ళు ప్రాఫిట్ కూడా యాడ్ చేసుకోవాలి, లైసెన్స్ ఇప్పించినందుకు ఆ ప్రాఫిట్ కూడా ఉండాలి. ఇప్పుడు మొత్తానికి 1 crore లైసెన్స్ అంటే మరి ఎస్ టెక్నాలజీకి ఏంటి బెనిఫిట్? సో దీనికి ఒక 30% మార్జిన్ వేసుకుంటారు, 30-35 మార్జిన్ వేసుకుంటారు. ఓకే, సో కాబట్టి సో ప్రాఫిట్ వేసుకొని సో వీళ్ళు లైసెన్స్ అనేది దీనికి ఇప్పించుకోవాలి, అంతా కూడా ఈ బడ్జెట్లోనే అయిపోవాలి మొత్తం. ఓకేనా, ఇవన్నీ కూడా మీకు మార్కెట్లో ఎవరు చెప్పరు. ఓకే, ఇలాంటి కైండ్ ఆఫ్ ట్రైనింగ్ మీకు ఎక్కడా దొరకదు. మీరు వెళ్ళి 100 ఇన్స్టిట్యూషన్లు తిరిగినా సరే ఇలాంటి ట్రైనింగ్ ఎవరైనా ఇస్తున్నారు అంటే డెఫినెట్గా మీ ఫీజు రిఫండ్ ఇస్తాను నేను చెప్పే క్లాసులు. ఓకే, కాబట్టి అది తెలుసుకోవాలి అందరూ కూడా, ఎందుకంటే మనం డైరెక్ట్గా సో చేసాం కాబట్టి, రియల్గా చేసాం కాబట్టి ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాము. ఇవన్నీ రియల్ టైంలో ఉంటాయి అన్నీ కూడా. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అనేది మనం మాట్లాడుకుందాము. ఓకే, ఓకే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఈ ఎస్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మనకి ఈ ఎస్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే
సో ఈ ఎస్ టెక్నాలజీ మార్కెట్లో ఉన్న స్కిల్ఫుల్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసి క్లయింట్ దగ్గర పరువు పోగొట్టకూడదు ఎప్పుడు. ఇప్పుడు వాడు ఏంటంటే బిఎండబ్ల్యూ వాడు నాన్ ఎస్ఏబి బ్యాక్గ్రౌండ్, వాడికి కావాల్సింది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఏం చేసావు అన్నది కాదు, ఎంత కష్టపడ్డావు అన్నది కాదు. ఎస్ టెక్నాలజీ కూడా ఎంతో కష్టపడాలి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే. ఈ ఎండ్ ఆఫ్ ది డే వాడు 15 నెలల తర్వాత నా ప్రాజెక్ట్ అయ్యిందా లేదా అని చెప్పి ఎస్ టెక్నాలజీ పడతాడు. సో ఏదైనా తేడా వస్తే పెనాల్టీస్ కూడా పే చేయాలి ఎస్ టెక్నాలజీ. అర్థమైందా? వాడు 15 నెలల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, మరి ఏంటి నాకు మీకు నేను అమౌంట్స్ మీకు పే చేశాను కదా, మరి 15 నెలల్లో కంప్లీట్ అవ్వలేదంటే దానికి పెనాల్టీస్ కూడా చేయాల్సి వస్తుంది. ఎస్ టెక్నాలజీ పేమెంట్స్ కూడా చేయాల్సి వస్తుంది. లీగల్గా కూడా అప్రోచెస్ ఉంటాయి. ఊరికినే ప్రాజెక్ట్ తీసుకోవడం అంటే అదేదో ఊరినే వచ్చినంత గొప్ప కాదు. ప్రాజెక్ట్ తీసుకోవడం ఒక లెక్క అయితే ప్రాజెక్ట్ నిలబెట్టడం కూడా ఒక లెక్క. ఇప్పుడు ఈ ఎస్ టెక్నాలజీ ఏం చేస్తుందండి, మార్కెట్లో ఉన్న స్కిల్ఫుల్ ఎంప్లాయీస్ ఎస్ఏపి, ఎంఎం, ఎఫ్ఐసిఓ, ఎస్డి, పీపీ, పిఎస్, ఇక్కడ ఎన్ని మాడ్యూల్స్ కన్సల్టెంట్స్ ఉన్నారో అన్ని మాడ్యూల్ కన్సల్టెంట్స్ని, లీడ్స్ని ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కావాలి వీళ్ళకి. ఫస్ట్ ఒక డెలివరీ మేనేజర్, సో ఈ డెలివరీ మేనేజర్ డైరెక్ట్గా క్లయింట్ రిపోర్ట్ చేస్తాడు. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కావాలి. ఓకే, అంటే ఈ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కంపల్సరీగా కావాల్సిందే. ప్రాజెక్ట్ లీడ్స్, ఎంఎం సంబంధించి లీడ్స్, ఎఫ్ఐ సంబంధించిన లీడ్స్, ఎస్డి సంబంధించిన లీడ్స్, పిఎస్ సంబంధించిన లీడ్స్. ఓకే, వీళ్ళు రిక్రూట్ చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ లీడ్స్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ కన్సల్టెంట్స్, సీనియర్ కన్సల్టెంట్స్ రిక్రూట్ చేసుకుంటారు. సో ఈ సీనియర్ కన్సల్టెంట్స్ రిక్రూట్ చేసుకుంటారు. సో ఇది మనకి కంపెనీలో ఉండే ప్రాసెస్. ఓకే, ఇప్పుడు ఎవరెవరు ఎంత కావాలి అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే, ఈ ప్రాజెక్ట్ లీడ్ డైరెక్ట్గా ప్రాజెక్ట్ మేనేజర్ రిపోర్ట్, ప్రాజెక్ట్ మేనేజర్ డైరెక్ట్గా డెలివరీ మేనేజర్ రిపోర్ట్, ఈ డెలివరీ మేనేజర్ డైరెక్ట్గా క్లయింట్ రిపోర్ట్. సో ఈ క్లయింట్కి ప్లస్ ఎస్ టెక్నాలజీస్కి రెండింటికి రిపోర్ట్ ఇద్దరు. కాబట్టి ఇలా మనకి రిపోర్టింగ్ స్టైల్ ఉంటుంది. ఈ డెలివరీ మేనేజర్ డైరెక్ట్గా క్లయింట్కి రెస్పాన్సిబుల్, క్లయింట్కి ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తున్నాం అని చెప్పి మీటింగ్స్ ద్వారా ఇన్ఫామ్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఇలా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇప్పుడు ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ లీడ్ ఒకటి రెడీ అవుతాడు, ఒక లీడ్ కావాలి. ఓకే, సో ఎంఎం కన్సల్టెంట్, ఒక ఇద్దరు సీనియర్ కన్సల్టెంట్స్, ఒక 3 to 4 కన్సల్టెంట్స్. ఓకే, అవసరమైతే ఒక జూనియర్ కన్సల్టెంట్ అంటే ఫ్రెషర్. మొత్తం కలిపి ఎంతమంది అయ్యారండి? 3 + 4 అంతండి, 7-8 మంది కన్సల్టెంట్స్ కావాలి. ఓకే, అంటే ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వచ్చిందంటే ఎస్ఏపి ఎంఎంలోనే ఒక 7 నుంచి 8 మంది కావాల్సిందే. ఓకే, చిన్న ప్రాజెక్ట్ అయితే తగ్గుతూ ఉంటారు, పెద్ద ప్రాజెక్ట్ అయితే పెరుగుతూ ఉంటారు. ఓకే, వీళ్ళకి శాలరీస్, ఒకటి ఈ ప్రాజెక్ట్ లీడ్ వచ్చాడు అనుకో, వీరు కనీసం 15 లక్షల నుంచి 20-30 లక్షల లోపు ఉంటుంది వీటి శాలరీ. ఓకే, సీనియర్ కన్సల్టెంట్స్ అన్నాం అనుకో, కనీసం 10 లక్షల నుంచి 25 లక్షల లోపు ఉంటుంది వీటి శాలరీస్. కన్సల్టెంట్స్ అన్నాం అనుకో, ఓకే జూనియర్ కన్సల్టెంట్ అన్నాం అనుకో, కనీసం నాకు 2.5 అన్న ఇవ్వండి సార్ అంటాడు. 2.5 నుంచి 5 lakhs మధ్యలో కంపెనీ స్థాయిని బట్టి ఇవ్వచ్చు. ఓకే, సో ఈ బిఎండబ్ల్యూ కంపెనీ చాలా పెద్దది అయితే వాళ్ళు ప్రాజెక్ట్ కూడా ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే ఇంత ప్రాజెక్ట్ అయినా సరే మనం ఇంతవరకు శాలరీ అనేది రావచ్చండి. కన్సల్టెంట్ శాలరీ దగ్గర సో ఇది సీనియర్ కన్సల్టెంట్ కదా, సో 7 లక్షల నుంచి అంటే దగ్గర 7 లక్షల నుంచి 16 లక్షల వరకు శాలరీ అనేది ఉండొచ్చు.
ఓకే. అంటే మీరు ఏ కేటగిరీలో వస్తారు? ఈ కేటగిరీలో వస్తారు. అంటే మినిమమ్ 10 లక్షల ప్యాకేజ్ అయితే యావరేజ్‌గా తీసుకుంటారు. సో, మీ ఎక్స్‌పీరియన్స్ మినిమమ్ 4-5 అనమాట ఇక్కడ. కన్సల్టెంట్ అవ్వాలి అంటే. సో, ఇక్కడ మినిమమ్ మనది 5-8. సో, ప్రాజెక్ట్ లీడ్ అవ్వాలంటే 7 కంపెనీ స్థాయిని బట్టి ఉంటది. ఓకేనా? ఓకే. సో, ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వాలంటే మినిమమ్ 10 ఏళ్ళు ఉంటే గాని ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వరు. ఓకే. సో, ఇది హైరార్కీ మనకి. కాబట్టి మీకు రేపొద్దున ప్రాజెక్ట్ వచ్చింది అంటే ఇంతమంది ఒక్క ఎంఎంలోనే ఇంతమంది కావాల్సొస్తది. ఓకే. ఇంత బడ్జెట్‌లో నుంచే ఇయన్నీ కూడా అయిపోవాలి. అంటే వాళ్ళకి బడ్జెట్ లెక్కేసుకుంటారు. మొత్తం ఖర్చులు గిర్చులు అన్నీ పోను ఒక 12,00,000 ఒక 11,00,000 వరకు యేసుకుంటారు. 10, 11 లక్షల వరకు యేసుకుంటారు. ఒక 4,00,000 మిగిల్చుకుంటారు. ఒక 3,00,00,000 మిగిల్చుకుంటారు దీంట్లో. ఓ 3,00,00,000 మిగులుతది. కంపల్సరీగా 15 నెలలకి. ఓకే. లేదా 2,00,00,000 మిగిల్చుకుంటారు అట్‌లీస్ట్. ఓకే. అందులో మళ్ళా స్కిల్‌ఫుల్ ఎంప్లాయీని రిక్రూట్ చేసుకోకపోతే ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వదు. అర్థమైందా? సో, ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే ఏంటి? కంపల్సరీగా స్కిల్‌ఫుల్ ఎంప్లాయీ కావాల్సిందే. స్కిల్‌ఫుల్ ఎంప్లాయీ లేకుండా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వదు. ఓకేనా? సో, కాబట్టి ఇలా ఉంటది రిక్వైర్మెంట్. ఇప్పుడు మీకు అర్థమైందా అందరికీ గూడా? మీకు రేపొద్దున కాల్ వచ్చిందంటే సీనియర్ కన్సల్టెంట్‌ని కాల్ చేస్తారు. జూనియర్ కన్సల్టెంట్‌ని కాల్ చేస్తారు. వీడికి కాల్ చేస్తారు. వీడికి కాల్ చేస్తారు. ఇది ఒక వేకెన్సీ ఒకటే. ఓకే. వేకెన్సీ ఇది. అర్థమైందా? సో, ఈ వేకెన్సీ బట్ ఇదంతా మీకు చాట్ జీపీటీలో ఇస్తాను మంచిగా. డోంట్ వరీ. ఇవన్నీ నీట్‌గా ఇస్తాను. బట్ అర్థమవుతుందా లేదా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు రేపొద్దున్న ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వచ్చింది అంటే దగ్గర ఇలా ఉంటది మీకు ప్రాసెస్. ఫస్ట్ మనం టీమ్ సెటప్ చేసుకోవాలి. ఓకే. అంటే ప్లానింగ్ ఫేజ్‌లో ఏం జరుగుతది? ఎప్పుడైనా సరే ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటది? ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నామనుకో, అది ఏ ప్రాజెక్ట్ అయినా ఎస్/4హనా అయినా, ఈసీసీ అయినా ముందు స్టేజెస్ ఉంటాయి. ప్లానింగ్ స్టేజ్ ఫస్ట్. తర్వాత డాక్యుమెంటేషన్ స్టేజ్. తర్వాత కాన్ఫిగరేషన్ స్టేజ్. టెస్టింగ్ స్టేజ్. డేటా మైగ్రేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ గో లైవ్ స్టేజ్. హైపర్ కేర్ సపోర్ట్. అంటే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా మనం సపోర్ట్ ఇవ్వాలి. ఓకేనా? ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా ఒక 1 మంత్ నేను ఉంచుతారు. ఓకే. ఇప్పుడు ఎస్ టెక్నాలజీ డ్యూటీ ఏంటంటే ఈ వీళ్ళందరినీ డిప్లాయ్ చేయటం క్లయింట్ లొకేషన్‌కి, బెంగుళూరు లొకేషన్‌కి. వీళ్ళు ఏం చేస్తారంటే మన కోసం సెపరేట్‌గా క్యాబిన్స్ క్రియేట్ చేసుకొని మన దగ్గర ఒక 80-100 మంది ఎంప్లాయీస్ ఉంటారు మనకి. 70-80 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే. వీళ్ళందరికీ కూడా వీళ్ళు క్యాబిన్ అరేంజ్ చేయటం, వాళ్ళకి సెపరేట్‌గా క్యాబిన్స్ క్రియేట్ చేయటం, వాళ్ళు సెపరేట్ ల్యాప్‌టాప్‌ని అరేంజ్ చేయటం. ఈ బీఎండబ్ల్యూ డ్యూటీ ఏంటంటే ఇక్కడ ఎస్ టెక్నాలజీ వాళ్ళకి ల్యాప్‌టాప్స్‌ని అరేంజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ డేటా అనేది లీక్ అవ్వకూడదు. ఇప్పుడు ఈ బిజినెస్ డేటా అంతా కూడా వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయాలి. వీళ్ళకి మొత్తం డేటా అంతా తెలుసు. సిస్టమ్స్ ఎవరు ఉండాలి? వీళ్ళయే ఉండాలి, కంప్యూటర్స్. ఓకే. కాబట్టి మీకు బీఎండబ్ల్యూ ఒక ల్యాప్‌టాప్ అసైన్ చేస్తది రేపొద్దున. అలాగే ఎస్ టెక్నాలజీ కూడా మీకు ఒక ల్యాప్‌టాప్ ఇస్తారు. 2 ల్యాప్‌టాప్స్ మీద రియల్ టైమ్‌లో మీరు వర్క్ చేయాలి. ఒక ల్యాప్‌టాప్‌లో బీఎండబ్ల్యూ వర్క్ చేస్తారు. ఒక ల్యాప్‌టాప్‌లో ఎస్ టెక్నాలజీ సంబంధించిన వర్క్ చేస్తారు. ఎస్ టెక్నాలజీ మీకు ఓన్లీ డిప్లాయ్ చేయడం వరకే. ఎవ్రీ మంత్ మీకు సాలరీ పేమెంట్ చేసేది ఎస్ టెక్నాలజీస్. సో, ఇది పేరోల్ కంపెనీ అంతే మీకు. ఓకే. సో, ఈ కంపెనీ కోసం మీరు పని చేస్తారు. మీ క్లయింట్ వచ్చేటప్పటికి బీఎండబ్ల్యూ, ఎస్ టెక్నాలజీ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ సంబంధించిన మీకు కన్సల్టింగ్ కంపెనీ. కాబట్టి మీరు రిక్రూట్ అయ్యేది ఎస్ టెక్నాలజీస్‌కి, వర్క్ చేసేది బీఎండబ్ల్యూకి. అర్థమవుతుంది కదా అందరికీ నేను చెప్పేది? ఓకే. కాబట్టి ఎస్ టెక్నాలజీస్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకొని
ఓకే, బిఎండబ్ల్యూకి వర్క్ చేయడానికి పంపిస్తుంది. బిఎండబ్ల్యూలో మీ క్యాబిన్స్ ఇవన్నీ అరేంజ్ చేస్తారు. మీకు సపరేట్గా మీ టీం అంతా కూడా ఇక్కడ ఉంటుంది. బిఎండబ్ల్యూ టీంతో మీరు పనిచేయాలి. కాబట్టి మీకు సపరేట్గా ఈ 100 మంది ఎంతమంది ఉంటారు, ఇప్పుడు ఈ ఎఫ్ఐసిఓ ఎంఎం వీళ్ళందరూ కలిపితే దగ్గర దగ్గర 80 నుంచి 100 మంది అవుతారు. వాళ్ళందరికీ బిఎండబ్ల్యూ క్యాబిన్స్ అరేంజ్ చేసి వాళ్ళకి డైలీ ఛాయ్లు కాఫీలు అన్నీ అరేంజ్ చేసుకోవాలి బిఎండబ్ల్యూ. ఓకేనా, అంతా కూడా మనకి బిఎండబ్ల్యూలో మనం వెళ్ళి వర్క్ చేయాలి. కాబట్టి క్లయింట్ లొకేషన్లోకి వెళ్ళి పని చేయాలి. క్లయింట్ అంటే ఎన్ఆర్ఎస్ఏబి బ్యాక్గ్రౌండ్. అర్థమవుతుందో అర్థం కావట్లేదండి. సో ప్రాజెక్ట్ మనం ప్లానింగ్ స్టేజ్లో ఏం జరుగుతుంది అంటే, ప్రాజెక్ట్ ప్లానింగ్ స్టేజ్లో డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ గురించి డిస్కషన్ ఉంటుంది. సో ఆన్ ప్రిమైజా, ప్రైవేట్ క్లౌడా, పబ్లిక్ క్లౌడా అన్నది. ప్రాజెక్ట్ కాస్ట్ గురించి ఉంటుంది. ప్రాజెక్ట్ డ్యూరేషన్ గురించి ఉంటుంది. ఓకే, డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ప్రాజెక్ట్ కాస్ట్, ప్రాజెక్ట్ డ్యూరేషను, సర్వీస్ లెవెల్ అగ్రిమెంటు, ప్రాజెక్ట్ లోగో, ఇద్దరిది కలిపి కాంబినేషన్తో ఒక లోగో రెడీ చేయాలి. ప్రాజెక్ట్ లోగో ఉంటుంది. ఓకే, సో ఎస్ టెక్నాలజీస్ది బిఎండబ్ల్యూది ఇద్దరు కలిపి ఒక లోగో డిజైన్ ఉంటుంది. ప్రాజెక్ట్ లోగో ఉంటుంది. సో బిజినెస్ ప్రాసెస్ స్టడీ ఉంటుంది. సో పెద్ద పెద్ద హై లెవెల్ వర్క్షాప్స్ ఉంటాయి. కిక్ ఆఫ్ మీటింగ్స్ ఉంటాయి. ఓకే, సో రిసోర్స్ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ ఉంటాయి. అర్థమవుతుందా? అర్థమవుతుందండి? సో కాబట్టి ఒక ఇంప్లిమెంటేషన్ వచ్చింది అంటే కనీసం మనకి ఈ ప్లానింగ్ ఫేజ్లో మనం ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కావం. ఇక్కడ ఎక్కడ కూడా మనం ఉండం. ఇవన్నీ కూడా మీకు టాప్ లెవెల్ వాళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ అంటే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయకముందు హై లెవెల్లో ఉన్న వాళ్ళు చూసుకుంటారు. ఒక సినిమా ఉందనుకోండి, సో ఫస్ట్ ప్లానింగ్ జరుగుద్ది. ఎలా చేయాలి, ఏంటి, మొత్తం ఎలాంటి ఆడియన్స్ గ్రాప్ చేయాలి, ఇలాంటి అంతా ప్లానింగ్. తర్వాత మేకింగ్. అవునా కదా? సో ప్లానింగ్ లెవెల్లో ఉంది. ప్లానింగ్ లెవెల్లోనే చాలా హై లెవెల్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ అవుతారు ఇందులో. మీ రోల్ ఇందులో చాలా లేదు అసలు. మీ రోల్, మీ కన్సల్టెంట్ రోల్ ఎక్కడైనా ఉంది అంటే మీరు వెళ్ళి మీరు ఏంటంటే ఈ మీటింగ్లో ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి, ఆ మీటింగ్లో కూర్చోవడం మీరు వెళ్ళి. ఓకేనా, సో మీటింగ్లో కూర్చోవాలి మీరు. సో కిక్ ఆఫ్ మీటింగ్ అని ఉంటుంది. ఇక్కడ మీ ప్రాజెక్ట్ మేనేజర్ అంటే గైడ్ చేస్తాడు. ప్రాజెక్ట్ గోల్స్, ఆబ్జెక్టివ్స్, ఎస్ఎల్ఏ, డ్యూరేషను. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి కిక్ ఆఫ్ మీటింగ్ అంటారనమాట. ఓకే, సో కాబట్టి కిక్ ఆఫ్ మీటింగ్లో మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి కిక్ ఆఫ్ మీటింగ్ అనేది ఏంటంటే ఇంట్రడక్షన్ మీటింగ్. సో అందులో మొత్తం మన అందరం ఎంఎంఓ, ఎఫ్ఐసిఓ, ఎస్డి అందరూ కలిసి ఉంటాం. ఆ మీటింగ్లో ఒక చిన్న రూమ్లో సమావేశం పెడతారు. ఆ హాల్లో మనం ప్రాజెక్ట్ మేనేజర్ ఏంటంటే వర్క్షాప్ కండక్ట్ చేస్తాడు. ఇది ఓవరాల్గా ఇన్ని కంపెనీ కోడ్స్, ఇన్ని ప్లాన్స్ ఉన్నాయి క్లయింట్ దగ్గర. సో బిజినెస్ ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే, స్టోరేజ్ లొకేషన్స్ ఇన్ని ఉన్నాయి. సో ఎస్ఏపి ఎంఎం డ్యూటీ, మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, బిఎండబ్ల్యూలో ఉన్న ఎండ్ యూజర్స్ని కాంటాక్ట్ అవ్వాలి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్కి ఈ టీమ్స్తో మీరు మాట్లాడుతూ ఉండాలి అని చెప్పి ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తే గైడ్ చేస్తాడు. ఓకే, ఆ మీటింగ్లో మీరు అందరూ ఎఫ్ఐఓలతో కలవాలి, ఎంఎంఓలతో ఉండాలి, ఎస్డిఓలతో ఉండాలి, పీపీఓలతో ఉండాలి. అన్ని టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ అయ్యి వర్క్ చేస్తేనే మనకి ప్రాజెక్ట్ అంటారు. అంతేగాని ప్రాజెక్ట్ అంటే మనం ఓన్లీ ఎస్ఏపి ఎంఎం అని కాదు. ప్రాజెక్ట్ అంటే మొత్తం ఆల్ టీమ్స్ ఇన్వాల్వ్మెంట్, ఆల్ మాడ్యూల్స్ ఇన్వాల్వ్మెంట్. అంతేగాని ఒక మాడ్యూల్ ఇంప్లిమెంటేషన్ చేయడం పాసిబిలిటీ అవ్వదు. ఓన్లీ ఎంఎం మాడ్యూలే చేసుకుంటే సరిపోద్దంటే లేదు. ఎఫ్ఐ లేకుండా ఎంఎం చేయడం కష్టం. ఎస్డి చేయాలంటే ఎంఎం ఎస్డి లేకుండా ఎస్డి రాదు. ఈ మూడు లేకుండా పీపీ ఉండదు. కాబట్టి ఈ మూడు ప్రైమరీ మాడ్యూల్స్, మెయిన్ మాడ్యూల్స్ ఇవి.
ఓకే. సో బ్రాండెడ్ మాడ్యూల్స్ ఈ 3. సో ఇది కూడా మంచి మాడ్యూల్. ఇదైతే ఇంకా వేరే టైప్ ఇది. ఇవన్నీ మంచి మాడ్యూల్స్ ఇవన్నీ బ్రాండెడ్ మాడ్యూల్స్. ఈ బ్రాండెడ్ మాడ్యూల్లో ఏ మాడ్యూల్ చూసుకున్నా జాబ్ కన్ఫామ్గా వచ్చుద్ది. ఫలానా మాడ్యూల్ ఇదే చూసుకుంటే జాబ్ వచ్చుద్దని ఏం లేదు. కొంచెం కష్టమైన మాడ్యూల్ ఇది FICO. ఎక్కువ వర్క్ ఉంటుంది, సిలబస్ ఎక్కువ ఉంటుంది. సో దానికంటే కొంచెం పర్లేదు MM, దీనికంటే కొంచెం పర్లేదు SD, దీనికంటే కొంచెం పర్లేదు PP. ఓకేనా? సో అలా ఉంటుంది. కాబట్టి ఇది రియాలిటీ. కాబట్టి మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. సో ఇంకా మనం ఇంప్లిమెంటేషన్ గురించి స్టార్టింగ్లోనే ఉన్నాం. ఆ ఫేజెస్ అన్ని గురించి మాట్లాడితే అప్పుడు మనకి ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయినట్టు లెక్క అనమాట. అర్థమైందా? సో కాబట్టి మనం ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ కంప్లీట్ అయింది, అంటే ప్లానింగ్ ఫేజ్ కంప్లీట్ అయింది. చూడండి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కమర్షియల్స్ అంటే డబ్బులు, కమర్షియల్స్ అంటే ఎప్పుడు కూడా మనీ అని అర్థం. ఓకే. సో మాడ్యూల్స్ ఇన్వాల్వ్మెంట్, ఏ మాడ్యూల్స్ కావాలి ఇంప్లిమెంటేషన్. కన్సల్టింగ్ పార్ట్నర్ ఎవరండి? ఎస్ టెక్నాలజీస్. ఓకే. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ క్లయింట్, తర్వాత డెలివరీ మేనేజర్ రిక్రూట్ చేసుకుంటాడు. ప్రాజెక్ట్ మేనేజర్ 10 to 20 years కావాలి. సో ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్ లీడ్కి శాలరీ ఎంత ఉంటుంది, కన్సల్టెంట్కి శాలరీ ఎంత ఉంటుంది, కన్సల్టెంట్కి ఎంత ఉంటుంది అనేది కూడా క్లియర్ కట్గా ఇచ్చేసాం మనం. ఓకే, ఇంత చక్కగా. సో కాబట్టి ఫ్రెషర్తో సహా ఏంటన్నది కూడా శాలరీస్తో సహా తెలిసిపోయింది. సో మనకి డాక్యుమెంటేషన్ చేయాలి, కాన్ఫిగరేషన్ చేయాలి, టెస్టింగ్ చేయాలి, డేటా మైగ్రేషన్, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ స్టేజెస్. ఈచ్ ఫేజ్లో ఏం చేయాలనేది. సో ప్రాజెక్ట్ ప్లానింగ్. సో ఇనీషియల్ స్టేజ్లో మనకి డీటెయిల్డ్ ఎన్హాన్స్మెంట్ పాయింట్స్ ఏంటి, సో ఒరిజినల్ పాయింట్స్, డిప్లాయ్మెంట్ ఆప్షన్స్, ప్రాజెక్ట్ కాస్ట్, బడ్జెట్ కంట్రోల్, ప్రాజెక్ట్ డ్యూరేషన్స్, మైల్ స్టోన్స్, అంటే ఎక్కడ దాకా వచ్చింది ప్రాజెక్ట్ అనేది, SLA, లోగో, బ్రాండింగ్, బిజినెస్ ప్రాసెస్ స్టడీ, సో క్లయింట్ సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ స్టడీ, హై లెవెల్ వర్క్షాప్స్, ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్స్, రిసోర్స్ రిక్రూట్మెంట్, ఆన్బోర్డింగ్, ఇదంతా కూడా ఇనీషియల్ స్టేజ్లో ఉంటుంది. ఇంకా అడిషనల్ పాయింట్స్ ఏంటంటే చెప్పండి. సో అడిషనల్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇక్కడ యాడ్ చేసాం మనం. సో గవర్నెన్స్ అండ్ కంట్రోల్, ఇవన్నీ కూడా వేరే టీమ్స్ చూసుకుంటుంది. ఎస్కలేషన్ మ్యాట్రిక్స్. హలో చెప్పండి. సో ఇవన్నీ గవర్నెన్స్, కంట్రోలు, ప్రాజెక్ట్ క్యారెక్టర్, RCA మ్యాట్రిక్స్, ఇవన్నీ కూడా సో సెపరేట్ టీం ఉంటుంది. ప్రాజెక్ట్ గవర్నెన్స్ టీం అని వాళ్ళు చూసుకుంటారు. మెథడాలజీ, సో ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మెథడాలజీ ఫాలో అవ్వాలి. టుమారో క్లాస్లో చెప్తాను. ఎసాప్ మెథడాలజీ మనం ఫాలో అయ్యేది. యాక్టివేట్ మెథడాలజీనా, ఎసాప్ మెథడాలజీనా? ఎసాప్ మెథడాలజీ అంటే ఏంటి, యాక్టివేట్ మెథడాలజీ అంటే ఏంటి? అలాగే మనకి అజైల్, వాటర్ ఫాల్ మెథడాలజీ, గ్రీన్ ఫీల్డ్, బ్లూ ఫీల్డ్, అలా చాలా కైండ్ ఆఫ్ ఉన్నాయి మనకి. అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో. ఓకే. సో డాక్యుమెంటేషన్, ఏమేమి డాక్యుమెంటేషన్ కావాలి అనేది కూడా ఇక్కడ డాక్యుమెంట్స్. సో రిస్క్ కంప్లైంట్స్, అలాగే టెస్టింగ్లు ఏమేమి చేయాలి. సో ఇవన్నీ కూడా మీకు అప్కమింగ్ ఒక్కొక్కటి మీనింగ్ అర్థమవుతుంది. ఓకే, ప్రస్తుతానికైతే మీరు ఇట్లా నోట్ చేసుకొని పెట్టుకొని చదువుకోండి. ఓకే. సో ఇది మనకి ప్రాజెక్ట్ సంబంధించిన ఇంప్లిమెంటేషన్ గైడెన్స్. అంటే స్టార్టింగ్లో మనకి ఏం జరుగుతుంది అనేది మీకు ఈరోజు సెషన్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాం మనం. టుమారో మనకి అంటే ఒక ఫేజ్ గురించి చెప్పాను, ప్లానింగ్ ఫేజ్ గురించి చెప్పాను. తర్వాత మనకి డాక్యుమెంటేషన్లో ఏముంటుంది, తర్వాత కాన్ఫిగరేషన్ ఏం చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా మనం టుమారో క్లాస్లో అయిపోతాయి. టుమారో క్లాస్లో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయిపోతుంది. ఓకేనా? నోట్స్ ఇక్కడ చార్ట్లో పెట్టాను దీనికి సంబంధించింది. మీరు ఏం చేయాలి, నోట్స్ వచ్చింది కదా ఇప్పుడు, ఈ నోట్స్ ఏం చేయాలి, మీరు పైకి వెళ్ళి సో మనకి ఇది కాపీ చేసుకోవాలి. ఇలా కాపీ చేయండి. ఎలా కాపీ చేసినా అలా కాపీ చేసుకోండి. Ctrl+C, వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకోండి. వర్డ్ ఫైల్ ఒకటి ఓపెన్ చేసుకొని ఫ్రెష్గా ఒక న్యూ పేజ్ ఓపెన్ చేసుకోండి. ఒక న్యూ పేజ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ మనకి ప్రాజెక్ట్ పాయింట్స్ అని చెప్పి రాసుకోండి. ఓకే. సో ఇది ప్రాజెక్ట్ సంబంధించిన క్లాస్ రేపొద్దున దీంట్లోనే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ దీంట్లోనే అప్డేట్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు డైరెక్ట్గా డిజైన్లోకి వెళ్ళి పేజ్ బోర్డర్స్కి వెళ్ళండి.
బాక్స్ మీదకి వెళ్ళి క్లిక్ చేయండి, ఓకే చేయండి. సో మీకు బాక్స్ కూడా వచ్చేస్తుంది. ఓకే, సో మీకు ఇంకా నీట్గా కావాలి అని అనుకుంటే దీని ఫాంట్ సైజ్ తగ్గించుకోండి. ఓకే, దీన్ని మనం అండర్లైన్ చేసుకోండి. ఓకే, సో మీరు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే, ఇలా అండర్లైన్ చేసుకొని మీకు కావాల్సినట్టుగా మెయిన్ కీ పాయింట్స్ని అండర్లైన్ చేసుకొని కూడా మీరు నచ్చినట్టుగా మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇలా మీరు ప్రతి పాయింట్ కూడా చక్కగా అండర్లైన్ చేసుకొని పెట్టుకుంటే ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది ఈ డాక్యుమెంట్. ఓకేనా, రైట్. సో ఇది మనకి ఈరోజు సెషన్. ఓకేనా, సో కాబట్టి సో ఇలాంటి మంచి సెక్షన్స్ మనకి రానున్న రోజుల్లో చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకుంటాము. ఓకే, ఇవన్నీ కూడా పెయిడ్ సెషన్స్ కాబట్టి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ సంబంధించి డీటెయిల్స్ మీకు సో ఇక్కడ నేను పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి తాలూకా మనకి లాస్ట్ సెషన్లో నేను ఇక్కడ ఇచ్చాను. దీనికి ఏ నెంబర్కి పేమెంట్ చేయాలి అన్నది, ఈ నెంబర్కి పేమెంట్ చేయాలి మీరు. సో టుడే ఈజ్ ద లాస్ట్ డేట్ అండి. వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే గ్రూప్లో నుంచి రిమూవ్ చేస్తే మళ్ళీ డేటా అంతా పోతుంది. డేటా పోతే మళ్ళీ అడ్మిన్స్ని కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. చాలా ఫ్రీ సెషన్స్ ఇచ్చాం మనం, ఎందుకంటే ఎక్కువ ఫ్రీ సెషన్స్ ఇవ్వలేము. ఓకే, సో పేమెంట్ దేని చేయాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో వెంటనే సో ఈ నెంబర్కి పేమెంట్ చేయండి. సో కంప్లీట్ చేసుకోండి బై టుడే ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఎందుకంటే అడ్మిన్స్ రిమూవ్ చేస్తే మళ్ళీ డేటా అంతా కూడా పోతుంది. ఈ పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ ఈ 2 IDస్కి పంపించండి. చెప్పండి. అవునండి, బట్ రియల్ టైంలో 18 months ఉండొచ్చు, 22 months ఉండొచ్చు, 36 months కూడా ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది కంపెనీ. ఓకే, నేను చాలా తక్కువ టర్న్ ఓవర్ వేసాను, బట్ టర్న్ ఓవర్ పెరిగే కొద్దీ డ్యూరేషన్ పెరుగుద్ది, కాస్ట్ పెరుగుద్ది. అవును, వెరీ గుడ్ క్వశ్చన్. సో మనకి ప్రాజెక్ట్ 15 daysలో అయిపోయింది. నా పరిస్థితి ఏంటి అంటే నిన్ను ఆడు వదిలేస్తాడు క్లయింట్ పని చేసుకుంటాడు అంతే, నిన్ను వాడుకుంటాడు. ఆ 15 నెలలు అయిపోయిన వెంటనే నేను క్లయింట్ లొకేషన్ నుంచి రిలీవ్ చేస్తాడు. రిలీవ్ చేస్తే నువ్వు ఎస్ టెక్నాలజీ బెంచ్లో కూర్చుంటావు. బెంచ్లో నీకు ఎస్ టెక్నాలజీ నిన్ను గుర్తిస్తుంది. ఎందుకంటే ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ నువ్వు సక్సెస్ఫుల్గా చేయటం అంటే అంత ఆషామాషి కాదు. ఎస్ టెక్నాలజీ వాడు నిన్ను బాగా గుర్తుపెట్టుకుంటాడు, ఎందుకంటే వాడి దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ వాటికి నిన్ను పంపిస్తాడు. ఓకేనా, ఓకేనండి. నాకు తెలిసి కన్ఫ్యూజన్ అంతా కూడా పోయింది మీ అందరికీ కూడా. ఓకే, సో ఈరోజు సెషన్ క్లాస్ వెంటనే మీకు చార్ట్లో పెడతాను, చూసుకోండి. థ్యాంక్ యూ ఆల్, సీ యూ నెక్స్ట్ క్లాస్.